అతను కూడా వదిలిపెట్టి అరెస్ట్ చేశారు కదా. అప్పుడు ఎవరిని వదిలిపెడతారు? చేయమని చూపిస్తా, ఎవడన్నా చేసి చూపిమని. అందుకే కదా మనం చేశారు వీళ్ళు. ఏది వీళ్ళు చేసిన సారా వ్యాపారం అంతా కూడా చేయడానికి కల్తీ పెట్టారు. ఏమయ్యారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? అక్కడ ఎవరో ఒక అతను తెలుగుదేశాన్ని మేనేజ్ చేసేస్తే, బురద వేసేస్తే నేను కడుక్కుంటాను, కడుక్కునేసే పరిస్థితిలో లేవు, ప్రక్షాళన చేసేస్తాను. అదే చేశాం. ఇప్పుడు ఏమనండి, ఇంకొక పక్కన ఏలూరులో ఒక అతను వేరే హెల్త్ ప్రాబ్లం చనిపోతే అతను కూడా నకిలీ మందని 3 రోజులు వాయించి వదిలిపెట్టాం. ఇప్పుడు మాట్లాడుతున్నారా? పాస్టర్ చనిపోతే ఏంటండి, వరుసగా హైదరాబాద్ నుంచి తాగుతూ వచ్చి యాక్సిడెంట్ లో చనిపోతే చంపేశారు అని చెప్పంటే ఎవిడెన్స్ ఇస్తే కూడా మాట్లాడితే వీళ్ళు ఇలాంటి పార్టీ సపోర్ట్ చేస్తే ఏమన్నారండి వాళ్ళు? అంటే కరుడు కట్టినట్టు నేరస్తులు తయారైపోయారు. ఆ నేరాలన్నీ చేసి గవర్నమెంట్ మీద బురదేయాలనుకున్న వాళ్ళు కుదరదు. నేను అది చెప్పాను. నేను మీకు చాలా సార్లు చెప్పాను, రౌడీలతో డీల్ చేసాం చాలా ఈజీ. లేకపోతే కమ్యూనల్ వైలెన్స్ కంట్రోల్ చేశాం, ఫ్యాక్షన్స్ వన్ సైడ్ కంట్రోల్ చేశాం. రాజకీయ ముసుగు వేసుకొని నేరాలు చేసి కావాలని హెరాస్ చేస్తానని మాట్లాడితే చాలా సమస్యలు ఉంటాయి. ప్రజలు అర్థం చేసుకోవాలి. నేరం ఎవరు చేసినా అది నేరమే, వాళ్ళకి తప్పకుండా పరీక్ష చేస్తారు.